నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. కోర్టు నుండి కానీ లేదా లాయర్ నుండి కానీ నోటీస్ వచ్చినప్పుడు కోర్టు నుండి మనకు సమన్స్ వస్తుంటాయి. అలాగే లాయర్ నుంచి లీగల్ నోటీస్ వస్తుంది. తీసుకోకపోతే ఏమవుతుంది? సో ఎప్పుడైనా కానీ కోర్టు నోటీసులు కానీ లీగల్ సంబంధించిన వ్యవహారాలు జరిగినప్పుడు కోర్టు నుంచి నోటీస్ అంటే సమన్స్ వచ్చినప్పుడు లాయర్ నుంచి నోటీసులు వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కోర్టు నుంచి సమన్స్ వచ్చినప్పుడు మనం తీసుకోకున్నట్లయితే అతను ఆ యొక్క పోస్ట్ మ్యాన్ ద్వారా నోటీస్ వస్తుంది. అతను డోర్ లాక్ అని, నాట్ అవైలబుల్ అని, నాట్ టేకెన్ అని ఇలా ఏదో రాసి మనకు రిటర్న్ పంపిస్తారు. అంటే కోర్టు నుంచి ఒక సమన్స్ వచ్చింది అంటే మీరు తీసుకున్నా తీసుకోకపోయినా అది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే లీగల్ గా నోటీస్ లాయర్ నుంచి వచ్చినప్పుడు ఆ నోటీస్ ని కూడా మనం తీసుకోకుండా నాకేం తెలియదు, నీటి లీగల్ నోటీస్ నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడానికి లేదు. సో ఖచ్చితంగా నోటీస్ వచ్చినప్పుడు మనం తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి, తీసుకోకపోతే ఎన్ని నష్టం ఉంటుందో తెలుసుకుందాం. లీగల్ నుంచి నోటీస్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం దానికి ప్రత్యర్థిగా లాయర్ ద్వారా రిప్లై నోటీస్ పంపించే అవకాశం. రిప్లై నోటీస్ లో మనం ఆ యొక్క కేసుకు సంబంధించిన వారం కావని లేదా ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేయచ్చు. లీగల్ గా సమన్స్ వచ్చినప్పుడు పలానా తేదీ నాడు మీరు కోర్టుకు రావాలి అన్నప్పుడు ఆ తేదీ నాడు కోర్టుకు వెళ్ళి దానికి కావాల్సిన డాక్యుమెంట్ కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ కేసులో నుండి మనం తప్పించుకోవడానికి, క్రిమినల్ కేసులు అయితే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సివిల్ కేసులు అయితే ఆస్తులు కానీ నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం సివిల్ కేసులు తప్పించుకోకుండా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా దగ్గర పట్టపాస్ బుక్ ఉంది, పవని ఉంది, 1B ఉంది, RO అన్ని ఉన్నాయి, కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటే కుదరదు. కోర్టుకు మీరు వెళ్ళకపోతే ఆ కోర్టు ఎక్స్పర్ట్గా మిమ్మల్ని నిర్ణయించి మీరు ఆస్తులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే క్రిమినల్ కేసులలో మీరు కోర్టు నుంచి వచ్చిన సమస్యను తీసుకోకుండా ఉన్నట్లయితే మీకు NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోర్టు నుంచి వచ్చినటువంటి సమన్స్ కానీ, నోటీసులు కానీ, లాయర్ ద్వారా వచ్చిన నోటీసులు కానీ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. మీరు ఒక అవకాశం ఉంటుంది, మీరు దాన్ని ప్రూఫ్ చేసుకునే అవకాశం ఉండి మీరు దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లీగల్ సమాచారం తెలుసుకోవడం కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెగ్యులర్ గా వాచ్ చేస్తుండండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి చెప్పండి. థ్యాంక్ యూ.